జై శ్రీరామ్. మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ ఈరోజు ఇప్పుడే వచ్చిన గడ్డికా నుంచి. చూస్తున్నారుగా బీరకాయ పచ్చడి మొక్కలు కోసి రోట్లో వేసి నూరటమే. ఇంకా పెద్ద పెద్ద మొక్కలు కోస్తే తొందరగా నలగదని, ఎందుకంటే మిక్సీ అయితే మంచిగా ఉండదు, కోడి గుజ్జు ఉంటుంది, గుజ్జుకుంటే బాగుండదు. ఏది పళ్ళు తోముకుని పేస్టాలు ఉంటుంది మిక్సీలో పడితే. అందుకే అట్లా మిక్సీ కాకుండా సహజ సిద్ధంగా రోట్లో నూరాలన్నమాట. ఇవేసి బీరకాయ ముక్కలు, టమాటాలు వేసి, పచ్చిమిరపకాయలు వేసి 3 కలిపి నూరితే మామూలుగా ఉండదు. ఇంకా అసలు మధ్యలో కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేయాలి. ఉల్లిపాయలు కూడా 4 వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈరోజు బీరకాయ పచ్చడి, ఆదివారం అద్భుతంగా బీరకాయ పచ్చడి చేస్తున్నా. మిత్రులారా, మీరందరూ కూడా ఒకసారి బీరకాయ పచ్చడి చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా చూడండి. ఇగో టమాటాలు కూడా కోస్తున్నా. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న నా మిత్రులకి, సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, శుభాదివారం. మీ ద్వారానే నేను ఇంతమట్టుగా సెలబ్రిటీని అయ్యా. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఖచ్చితంగా మీరు కూడా ప్రయత్నం చేయండి. నేను బీరకాయ పచ్చడి చేస్తున్నా, మీరు కూడా ఖచ్చితంగా బీరకాయ పచ్చడి చేయండి. రోట్లో నూరుకోండి, చాలా అద్భుతంగా రుచిగా ఉంటుంది. జై శ్రీరామ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.